సో మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాటి ఫీచర్స్ చూస్తున్నాం. అందులో ఫస్ట్ ది ల్యాండ్ చూస్తాం, ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్, దానికి సంబంధించిన ఫీచర్స్ అనేవి చూసాం. సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ లేబర్. సో ఇక్కడ మీకు డెఫినేషన్ లో చాలా క్లియర్ గా చెప్తున్నాను లేబర్ డెఫినేషన్. ద టర్మ్ లేబర్ మీన్స్ ఎనీ మెంటల్ ఆర్ ఫిజికల్ ఎక్సర్షన్ directed to produce goods and services, right? All human efforts of body or of mind undergone partly or wholly with a view to secure a income. This important point nana. With a view to secure an income apart from the pleasure derived directly from the work is termed as labor. అంటే దీని అర్థం ఏంటి? సే మనం ఫర్ ప్లెజర్ అంటే మనకి ఏదో ఒక హాబీ కోసంగా నువ్వు బీచ్కి వెళ్ళి ఏదో పిచ్చుగుళ్ళు కట్టుకుంటున్నావు, రైట్? అందులో కూడా మనకి ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంది, కానీ అది నువ్వు ఇన్కమ్ సంపాదిద్దామని చేయట్లేదు, రైట్? అలాగే ఒక పర్సన్ పెయింటింగ్ వేసుకుంటున్నాడు, దాన్ని ఆ పెయింటింగ్స్ ని సేల్ చేద్దామని కాదు, జస్ట్ పెయింటింగ్ వేసుకుంటున్నాడు అంతే, రైట్? సో అక్కడ వాడు చేసేది ఇన్కమ్ సంపాదిద్దాం అనే వ్యూ కాదు కాబట్టి అది లేబర్ కాదు. సో ఇక్కడ లేబర్ అని మనం దేనైతే చెప్తున్నాం అంటే మెంటల్ ఆర్ ఫిజికల్ ఎక్సర్షన్, రైట్, డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సెక్యూర్ ఇన్కమ్ అయితే మాత్రమే దాన్ని మనం లేబర్ గా ట్రీట్ చేయాలి. అలాగే ఇట్ రిఫర్స్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్ విచ్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్షన్, స్కిల్, ఇంటెలెక్ట్, రైట్? కొన్ని పనుల్లోనైనా మనకి ఫిజికల్ ఎక్సర్షన్ ఎక్కువ ఉంటుంది, కూలి పనులు చేసే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్షన్ ఎక్కువ ఉంటుంది, స్కిల్ అండ్ ఇంటెలెక్ట్ తక్కువ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఫిజికల్ ఎక్సర్షన్ తక్కువ, స్కిల్ అండ్ ఇంటెలెక్ట్ ఎక్కువ కావాలి, రైట్? లైక్ వైట్ కలర్ జాబ్స్, బ్యాంకింగ్ కానివ్వండి, మనకి సాఫ్ట్వేర్ కానివ్వండి, ఏవైనా సరే అలాంటి చోట్లేమో ఫిజికల్ ఎక్సర్షన్ తక్కువ, స్కిల్ అండ్ ఇంటెలెక్ట్ ఎక్కువ. సో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్షన్ కావాలి, స్కిల్ కావాలి, ఇంటెలెక్ట్ కావాలి. సో ఒక జాబ్ నుంచి ఒక జాబ్ లో ఈ మూడిటి యొక్క ప్రపోర్షన్ మారుతూ ఉండొచ్చు కానీ, రైట్? సో ఈ మూడు కూడా ఉండాలి అండ్ ఇన్కమ్ సెక్యూర్ చేసే వ్యూ ఉన్నట్లయితేనే దాన్ని మాత్రమే మనం లేబర్ అని చెప్తాము అంటాం. సో దానికి ఇక్కడ మీకు కింద ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, హౌస్ వైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి, షెఫ్ ఒకటి, వీటి ఎగ్జాంపుల్స్ చెప్తాడు, మీరు చూడండి. సో ఫీచర్స్ కనుక చూసినట్లయితే లేబర్ ఈజ్ హ్యూమన్ ఎఫర్ట్, రైట్? ఎంత పని చేసే వాళ్ళకి మనకి ల్యాండ్ ఉంది, దాని మీద హ్యూమన్ ఎఫర్ట్స్ పెడితేనే, ఏదో ఎఫర్ట్స్ పెడితేనే మరి రిటర్న్ వస్తుంది అంటున్నాం. సిమిలర్లీ ఇక్కడ లేబర్ అనేది ఏంటంటే ఇట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హ్యూమన్ ఎఫర్ట్స్, రైట్? హ్యూమన్ ఎంతసేపు పని చేద్దాం అనుకుంటున్నాడు అదంతా కూడా లేబర్ అవర్స్ అవుతుంది, రైట్? సో డైరెక్ట్లీ రిలేటెడ్ టు హ్యూమన్ ఎఫర్ట్స్. అలాగే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఉంది కాబట్టి వాడికి రెస్ట్ ఇవ్వాలి, లీజర్ కానివ్వండి, ఫెయిర్ ట్రీట్మెంట్, వాడు చేసిన పనికి ఫెయిర్ గా జీతం ఇవ్వడం కానివ్వండి, ఫేవరబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా పనిచేస్తుంది మనిషి కాబట్టి, రైట్, వాడికి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్తాడు. అలాగే లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ లేబరర్, రైట్? మనిషి పడుకొని వాడు మైండ్ తో పని చేయించలేడు, ఖచ్చితంగా వాడు వెళ్ళి చేయాల్సిందే. సో లేబర్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ లేబరర్ అని చెప్తాం. అలాగే లేబర్ ఈజ్ అన్ యాక్టివ్ ఫ్యాక్టర్, హ్యూమన్ లేచి వాడు ఖచ్చితంగా పని చేస్తేనే దాన్ని అక్కడ వర్క్ అవుతుంది కాబట్టి, సో లేబర్ ఈజ్ యాక్టివ్ ఫ్యాక్టర్ అని చెప్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి లేబర్ ఈజ్ పెరిషబుల్. లేబర్ ఈజ్ పెరిషబుల్ నానా అంటే వాడికి ఇవాళ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ కి ఇవాళ వర్క్ దొరకలేదు అనుకోండి, రేపు కూడా వర్క్ దొరకలేదు అనుకోండి, ఈ 2 రోజుల వర్క్ కలిపి ఏదో బ్యాటరీలో ఛార్జింగ్ దాచుకున్నట్టుగా ఈ 2 రోజుల వరకు తర్వాత ఎప్పుడైనా చేయగలరా? చేయలేడు. సో ఇవాళ కనుక పని దొరకకపోతే ఇవాళ వాడి లేబర్ అవర్స్ పెరిష్ అయిపోయినట్టే. సో లేబర్ ఈజ్ పెరిషబుల్. సో లేబర్ ఈజ్ పెరిషబుల్ కాబట్టే లేబర్ కి బార్గెనింగ్ పవర్ తక్కువ నాన్న. లేబర్ హ్యాస్ పూర్ బార్గెనింగ్ పవర్. లేబర్ పెరిషబుల్ కాబట్టి లేబర్ కి పూర్ బార్గెనింగ్ పవర్. సే మనం టీవీలో చాలాసార్లు చూస్తుంటాం, సరైన గిట్టుబాటు ధర రాక, మినిమం సపోర్ట్ ప్రైస్ రాక టమాటాలు కానివ్వండి వీటన్నిటిని నేల మీద పడేసి వెళ్ళిపోతారు, రైట్? నేల మీద పడేసి వెళ్ళిపోవడం దేనికి? వాటిని దాచుకొని ఒక 2-3 నెలల తర్వాత ఎప్పుడు ప్రైస్ మంచిది వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు కదా,
రైట్, లేకపోతే ఒక మంచి రేటు వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా. సో టమాటాస్ ఆర్ పెరిషబుల్, ఇవాళ ఏ రేటుకు ఉంటే ఆ రేటుకి సేల్ చేసి తీరాల్సిందే. రైట్, ఏవైతే పెరిషబుల్ గుడ్స్ ఉంటాయో వాటికి బార్గెనింగ్ పవర్ తక్కువ ఉంటుంది. ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ కి సేల్ చేసేయాలి. సో సిమిలర్లీ లేబర్ ఈజ్ ఆల్సో పెరిషబుల్ కాబట్టి ప్రెసెంట్ మార్కెట్ లో లేబర్ కి ఎంతైతే వేజెస్ ఇస్తున్నారో ఆ ప్రివైలింగ్ వేజెస్ కి వర్క్ చేయడమే తప్ప నాకు ఈ వేజ్ నచ్చలేదు నేను పని చేయను అంటే కనుక ఆ రోజు నీకు ఏవైతే నువ్వు సేవ్ చేసుకున్న లేబర్ అవర్స్ ఉన్నాయో వీటిని తర్వాత ఎప్పుడో యూజ్ చేద్దాం అంటే కుదరదు, ఇంకా ఆ రోజు పని అయిపోయినట్టే. రైట్, కాబట్టి లేబర్ పెరిషబుల్ కాబట్టి వాళ్ళకి పూర్ బార్గెనింగ్ పవర్. అలాగే లేబర్ పవర్ డిఫర్స్ ఫ్రమ్ వన్ లేబరర్ టు లేబరర్. రైట్, ఒకటి స్కిల్ ఎక్కువ ఉంటుంది, ఒకటి ఎక్కువ పని చేయగలడు, ఒకటి తక్కువ పని చేయగలడు. సో స్కిల్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అలాగే అందరు లేబర్ ప్రొడక్టివ్ లేబర్ కాదు నాన్న, డిస్గైజ్ లేబర్, అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాం. సో కొంతమందికి ఉద్యోగం ఉంటుంది కానీ వాళ్ళు చేసే పనే ఉండదు. ప్రొడక్షన్ కి వాళ్ళు ఎటువంటి కాంట్రిబ్యూషన్ కూడా చేయరు. నథింగ్ బట్ మార్జినల్ ప్రొడక్టివిటీ జీరో అంటాం. తర్వాత మళ్ళీ మనం ప్రొడక్షన్ ఫంక్షన్ చదువుకున్నప్పుడు చూస్తాం నాన్న, ఎవరైతే ఎంప్లాయీస్ కి సంబంధించిన మార్జినల్ ప్రొడక్టివిటీ జీరో ఉందో రైట్ వాళ్ళు డిస్గైజ్లీ అన్ఎంప్లాయిడ్. కాబట్టి అందరు లేబర్స్ ప్రొడక్టివ్ కాదు. రైట్, వాడు జీతం తీసుకొని పనిచేస్తున్నంత మాత్రాన వాడు ప్రొడక్షన్ కి కాంట్రిబ్యూషన్, వాళ్ళు చేసే ప్రొడక్షన్ కాంట్రిబ్యూషన్ జీరో అయితే కనుక రైట్ వాళ్ళని మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ జీరో అంటాం. సో అందువల్ల ఆల్ లేబర్ ఆర్ నాట్ ప్రొడక్టివ్ అని చెప్తున్నాం. అన్లైక్ ల్యాండ్, లేబర్ ఈజ్ మొబైల్. ల్యాండ్ ని మనం మూవ్ చేయలేము అని చెప్పాం, కానీ లేబర్ ని మనం మూవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఖతార్ వెళ్తున్నారు, రైట్, యుఎస్ఏ వెళ్తున్నారు. సో లేబర్ ఈజ్ మొబైల్, ఎక్కడ డిమాండ్ ఉంటే కనుక అక్కడికి మూవ్ అవ్వచ్చు. సో మోర్ ఆర్ లెస్ రెస్ట్రిక్టెడ్. కంట్రీ మన దేశంలో మూవ్ అవ్వాలనుకుంటే పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. లేదు కంట్రీ దాటి వెళ్ళాలంటే కనుక వీసా రెస్ట్రిక్షన్స్, పాస్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రైట్, సో ఆ రెస్ట్రిక్షన్స్ కి లోబడి లేబర్ ఈజ్ మొబైల్. అలాగే దెర్ ఇస్ నో ర్యాపిడ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ లేబర్ టు ద డిమాండ్ ఫర్ ఇట్. ఓవర్ నైట్ డిమాండ్ పెరిగి ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా సప్లై ఆఫ్ లేబర్ పెరగదు. సే ప్రెసెంట్ డాక్టర్లు, నర్సుల అవసరం చాలా పెరిగింది. ఆ డిమాండ్ కి తగ్గట్టుగా ఓవర్ నైట్ డాక్టర్స్ నర్సెస్ సప్లై చేయలేం. ఇట్ ఇన్వాల్వ్స్ 5 to 6 years ఆఫ్ టైం. డిమాండ్ కి తగ్గట్టుగా అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా లేబర్ ని క్రియేట్ చేయడం అనేది జరగదు. సో దెర్ ఇస్ నో ర్యాపిడ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ లేబర్ టు ద డిమాండ్ ఫర్ ఇట్ అని చెప్తాడు. అలాగే చాయిస్ బిట్వీన్ అవర్స్ ఆఫ్ లేబర్ అండ్ అవర్స్ ఆఫ్ లీజర్. దీనికి ఇక్కడ మనకి వేజ్ 1, వేజ్ 2, వేజ్ 3, వేజ్ 4. వేజ్ 1 అంటే పర్ అవర్, ఇవి వేజెస్ పర్ అవర్ నానా. సో వేజ్ 1 ఉన్నప్పుడు వాడు ఇన్ని అవర్స్ పని చేద్దాం అనుకుంటున్నాడు. వేజ్ ఇంకొంచెం పెంచారు, పర్ అవర్ వచ్చే 100 రూపీస్ కాస్త ఒక 150 చేశారు. సరే ఇంకాసేపు ఎక్కువసేపు వర్క్ చేస్తే గంటకి ఇంత ఇస్తాను అన్నాడు, ఓవర్ టైం. సరే ఇంకొంచెం ఇదేమో లేబర్ అవర్స్, ఇంకొన్ని గంటలు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడ్డాడు. రైట్, ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఒక లెవెల్ కి మించి వాడికి ఒక రోజుకి 500 రూపాయలు సంపాదించడం టార్గెట్ అనుకోండి. 1 hour కి 250 రూపీస్ ఇస్తాను అన్నప్పుడు వేజ్ 3 250 రూపీస్ పర్ అవర్ అనుకుందాం. వాడి టార్గెట్ 500 రూపీస్ అచీవ్ అయిపోయాడు. సో రోజులో 2 గంటలే పని చేస్తాడు, మిగతాదంతా లీజర్ అంటాడు. ఇంకా పెంచాడు అనుకోండి, 1 hour పని చేస్తాను అంటాడు. సో కొంతవరకు వేజ్ రేటు కొంతవరకు పెరుగుతూ ఉండే కొద్దీ లేబర్ అవర్స్ పెరుగుతాయి. ఇంకా అంతకు మించి పెరిగితే కనుక లీజర్ అవర్స్ పెరుగుతాయి, లేబర్ అవర్స్ తగ్గిస్తాడు. సో అందుకే లేబర్ సప్లై కర్వ్ ఈజ్ బ్యాక్వర్డ్ బెండింగ్ అంటాం. లేబర్ సప్లై కర్వ్ ఈజ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఎందుకంటే ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వరకు వేజెస్ ఒక లెవెల్ వరకు పెరుగుతున్న కొద్దీ వాడు లేబర్ అవర్స్ పనిచేసే గంటలు పెంచుతాడు. ఇంకా అంతకు మించి పెరిగితే కనుక రైట్ తక్కువసేపు పనిచేసి డబ్బులు ఎక్కువ సంపాదించుకుందాం అనుకొని
లేజర్ అవర్స్ పెంచుకుంటూ వెళ్తారు. సో అందుకే లేబర్ సప్లై కర్వ్ ఇస్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. రైట్, లేబర్ సప్లై కర్వ్ ఇస్ బ్యాక్వర్డ్ బెండింగ్. సో ఇదంతా కూడా. సో అక్కడ మనకి ఫీచర్స్ ఆఫ్ లేబర్ కంప్లీట్ అయింది. అక్కడ మనకి ఫీచర్స్ ఆఫ్ లేబర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాపిటల్. ఇది మ్యాన్ క్రియేట్ చేసుకునేటటువంటి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనీ అనేది మ్యాన్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి నథింగ్ బట్ క్యాపిటల్ అనేది మ్యాన్ క్రియేట్ చేసుకున్నటువంటి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ క్యాపిటల్ స్టాక్ కాన్సెప్ట్ అంటానా? క్యాపిటల్ మీద అరైజ్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లో కాన్సెప్ట్ అంటాం. సో నథింగ్ బట్ బ్యాంక్ లో వేసిన ఎఫ్డి, రైట్, అది మనకి ఆ ఎఫ్డి అనేది అమౌంట్ మారదు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో అది మనకి ఫ్లో కాన్సెప్ట్. నథింగ్ బట్ మనకి బ్యాలెన్స్ షీట్ లో ఉండే అసెట్స్ కానీ, బిల్డింగ్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, రైట్, వీటి మీద సంపాదిస్తాం. ల్యాండ్ మీద ఫ్యాక్టరీ కట్టి ఫ్యాక్టరీ నుంచి మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ గూడ్స్ సేల్ చేసి ఇన్కమ్ సంపాదిస్తాం. సో ఆ ఫ్యాక్టరీ అండ్ మిషనరీ ఇవంతా కూడా స్టాక్ కాన్సెప్ట్, రైట్. దాని మీద రైజ్ అయ్యే ఇన్కమ్ మాత్రం మనకి ఫ్లో కాన్సెప్ట్ అని చెప్తాడు. సో మీకు ఫస్ట్ పారాగ్రాఫ్ లో capital is stock concept which yields a periodical income which is a flow concept. Right, capital అనే స్టాక్ కాన్సెప్ట్, దాని మీద అరైజ్ అయ్యే పీరియాడికల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని ఫ్లో కాన్సెప్ట్ అని చెప్తున్నాం మనం. నెక్స్ట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఈ పారాగ్రాఫ్ లో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే వెల్త్ క్యాపిటల్. మనకి ఏవైతే అవైలబుల్ హ్యూమన్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదంతా వెళ్తున్నాను, రైట్. ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్, నేచర్ ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ కానివ్వండి, హ్యూమన్ క్యాపిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా వెళ్తా. వాటిలో నువ్వు ఏదైతే యూజ్ చేయడానికి దాంట్లో నువ్వు వేటినైతే యూజ్ చేసి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నావో అది మాత్రమే క్యాపిటల్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకి డ్యామ్స్ కానివ్వండి లేకపోతే బ్యారేజెస్ కానివ్వండి ఎక్కువ లేవు. మ్యాక్సిమం అంతా రెయిన్ ఫెడ్ ల్యాండ్, వర్షాలు పడితే పంట పండిస్తాం లేకపోతే లేదు. సో చాలా ల్యాండ్ అవైలబుల్ గా ఉంది. వర్షాలు లేక అంటే వాటర్ అవైలబిలిటీ లేక చాలా ల్యాండ్ ని వదిలేశారు ఫార్మింగ్ చేయకుండా. కానీ ఆ ల్యాండ్ అవైలబులే మనకి, కానీ మనం ఏం చేసాం, దాని మీద ఎటువంటి ప్రొడక్షన్ ఏది చేయలేదు. సో ఆ అవైలబుల్ ల్యాండ్ ఏదైతే, అన్ఫార్మ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో, అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా వెళ్తే, ఎక్కడైతే త్రూ అవుట్ ద ఇయర్ మనకి వాటర్ అవైలబిలిటీ ఉందో అలాంటి చోట్ల మాత్రమే మనం ఫార్మింగ్ చేయడం మొదలు పెట్టాం. సో టోటల్ అవైలబుల్ ల్యాండ్ లో, రైట్, పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ కల్టివేషన్. సో ఏదైతే మనం కల్టివేషన్ కి యూజ్ చేసామో అది మాత్రమే క్యాపిటల్ అవుతుంది. సో ఆల్ ల్యాండ్ వెల్త్ అయితే కల్టివేషన్ కి యూజ్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం క్యాపిటల్ అంటాం, రైట్. ఇది మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను మాత్రం, అంతే. సో ఇక్కడ మనం సో ఇది వెల్త్ అనుకుంటే, సో ఇది క్యాపిటల్. సో ఆల్ క్యాపిటల్ ఈజ్ వెల్త్, బట్ ఆల్ వెల్త్ ఈజ్ నాట్ క్యాపిటల్. All capital is wealth, but all wealth is not capital, right? Say
బ్లాక్ మనీ దాచేసారు గోడల్లో, మంచాల కింద, వీటన్నిటి కింద. అది వెల్త్. దాన్ని ప్రొడక్షన్ కి యూజ్ చేయలే, ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు, రైట్, ఏమీ చేయలేదు, అది జస్ట్ అలా ఐడిల్ గా పడి ఉంది, రైట్. అలాగే మనం మెడల్లో వేసుకునే బంగారం కానీ ఇవంతా కూడా ఐడిల్ గా పడి ఉంది. ఇట్ ఈస్ వెల్త్. దాని ప్రొడక్షన్ కి మనం ఎక్కడ యూజ్ చేయట్లా. ఒకవేళ అదే బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టి దాని మీద లోన్ తీసుకొని ఏదైనా వ్యాపారం చేసాం అనుకోండి, నౌ ఇట్ ఈస్ క్యాపిటల్. సో అందుకే ఇక్కడ చెప్తున్నాం మనం, ఆల్ క్యాపిటల్ ఈజ్ వెల్త్ బట్ ఆల్ వెల్త్ ఈజ్ నాట్ క్యాపిటల్ అని చెప్తున్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ నానా. సో మళ్ళీ చెప్తాం, క్యాపిటల్ ఈజ్ మ్యాన్ మేడ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రొడక్షన్. స్టార్టింగ్ లో చెప్పుకున్న పాయింట్ ఇది. సో క్యాపిటల్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు, ఫ్యాక్టరీస్, డ్యామ్స్, కెనాల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో టైప్స్ ఆఫ్ క్యాపిటల్ కనుక చూసినట్లయితే, ఫిక్స్డ్ క్యాపిటల్, సర్క్యులేటింగ్ క్యాపిటల్ ఒక క్లాసు, రియల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్ ఒక క్లాసు, టాంజిబుల్ క్యాపిటల్, టాంజిబుల్ క్యాపిటల్, ఇంటాంజిబుల్ క్యాపిటల్, ఇది ఒక క్లాస్. ఫస్ట్ క్లాసిఫికేషన్, సెకండ్ క్లాసిఫికేషన్, థర్డ్ క్లాసిఫికేషన్ లో టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇది ఫోర్త్ క్లాసిఫికేషన్, ఇండివిజువల్, సోషల్ క్యాపిటల్. సో ఫస్ట్ ది ఫిక్స్డ్ క్యాపిటల్. బ్యాలెన్స్ షీట్ లో మనం ఏదైతే మనం పైన అసెట్ సైడ్ పైన చూపిస్తున్న ల్యాండ్, బిల్డింగ్, ఫ్యాక్టరీస్, కార్స్, ఇలాంటివన్నీ ఏవైతున్నాయి ఇవన్నీ ఫిక్స్డ్ క్యాపిటల్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో మనం ఏ అసెట్స్ అయితే చూపించామో, కొత్తగా కొనడం కానీ అమ్మడం కానీ జరగకపోతే సేమ్ అవే బిల్డింగ్స్, అవే ల్యాండ్స్ కనబడతాయి. ఒకవేళ లాస్ట్ ఇయర్ మనం ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్ కానివ్వండి, ఫినిష్డ్ గుడ్స్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో చూపించాం, ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో కూడా చూపించాం, రైట్. సో లాస్ట్ ఇయర్ స్టాక్ లో ఏవైతే ఉన్నాయో అవే స్టాక్ ఇప్పుడు కూడా ఉంటాయా? స్టాక్ అనేది రీప్లేస్ అవుతూ ఉంటుందా? ర్యాక్స్ లో పాత స్టాక్ వెళ్ళిపోతుంది, కొత్త స్టాక్ వస్తుంది, రైట్. సో అలాంటి వాటిని సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటాం. ఫిక్స్డ్ క్యాపిటల్ వచ్చేసరికి మిషన్స్, ల్యాండ్స్ ఇవన్నీ ఇవైతే కనుక మనకి సర్క్యులేటింగ్ క్యాపిటల్ వచ్చేసరికి రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి సర్క్యులేటింగ్ క్యాపిటల్. నెక్స్ట్ రియల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్. మనకి మనం సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్. ఏ లిమిటెడ్ లో ఇంజనీర్స్ అందరూ కూడా ఐఐటీస్ నుంచి వచ్చారు. మేనేజ్మెంట్ టీం అంతా కూడా ఐఐఎంస్ నుంచి వచ్చారు. బి లిమిటెడ్ లో ఇంజనీర్స్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చారు. మేనేజ్మెంట్ టీం సేమ్ లోకల్ మేనేజ్మెంట్ కాలేజెస్ నుంచి వచ్చారు. ఎంసెట్ ర్యాంకులు ఇవన్నీ కూడా ఫోన్ నెంబర్లు అంతా వస్తాయి వీళ్ళందరికీ. సో ఇప్పుడు నువ్వు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, ఐశ్వర్య ఇప్పుడు నిన్న ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేయమంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తావా, బి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తావా? ఎందువల్ల? ఎందువల్ల నాన్న? ఐశ్వర్య వినబడుతుందా? ఎందువల్ల? ఏ లిమిటెడ్ ని ఎందుకు చూస్ చేసుకుంటావు?
నీలిమ, నీలిమ Yes, sir. చెప్పు, నువ్వు ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తావు? ఏ లిమిటెడా, బి లిమిటెడా? రాఘవేంద్ర, సార్ నువ్వు ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తావు? ఏ లిమిటెడ్ సార్. ఎందువల్ల? ఎందుకంటే అక్కడ ఉండే వర్కింగ్ స్టాఫ్ అంతా కూడా బాగా ట్రైన్ అయ్యారు సార్. నాలెడ్జ్ అయితే స్కిల్ ఎక్కువ ఉంటుంది. స్కిల్ ఎక్కువ ఉంది. సో అందువల్ల Yes. డెఫినెట్ గా ఆ, ఎటువంటి కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ కి ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుందంటే ఎక్కువ సేల్స్ ఏ లిమిటెడ్. ఏవి జరుగుతాయి? ఏ ఏ లిమిటెడ్. లిమిటెడ్ కంపెనీ. సో ఇప్పుడు మరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంపెనీకి అసెట్ ఏనా కాదా? ఎసెట్టే సార్. మరి బ్యాలెన్స్ షీట్ లో చూపించావా? చూపించావా? చూపించాం సార్. ఈ పీపుల్ చూపించావా బ్యాలెన్స్ షీట్ లో? గుడ్ విల్ దాకా చూపిస్తాం. గుడ్ విల్ కింద చూపిస్తాం సార్. చూపిస్తావా? హ్యూమన్ క్యాపిటల్ చూపిస్తావా? హ్యూమన్ క్యాపిటల్ చూపించాం సార్. ఎందుకు చూపించకూడదు? ఏ కాన్సెప్ట్ ప్రకారం చూపించకూడదు? In terms of money express చేయలేం కదా సార్. ఏదైనా In terms of money express చేయలేం కదా. ఎస్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారం విచ్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ షుడ్ నాట్ బి షోన్ ఇన్ ఫైనాన్షియల్. ఆ కాన్సెప్ట్ ప్రకారం మ్యూట్ చేసేయండి, హ్యూమన్ క్యాపిటల్ చూపించాం. సో సేమ్ అలా ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ కూడా రియల్ క్యాపిటల్, ఫిజికల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ క్యాపిటల్ అంటున్నాం. హ్యూమన్ ఇంటెలెక్ట్, స్కిల్, ఎబిలిటీ, ఎఫిషియన్సీ ఇవైతే ఉన్నాయో వాటిని హ్యూమన్ క్యాపిటల్ అంటున్నాం. ఎకనామిక్స్ లో హ్యూమన్ క్యాపిటల్ తీసుకుంటాం కానీ అకౌంట్స్ లో హ్యూమన్ క్యాపిటల్ తీసుకోము. నెక్స్ట్ టాంజిబుల్ క్యాపిటల్ విచ్ కెన్ బి సెన్స్డ్ ఫిజికల్లీ, వాటిని టాంజిబుల్ క్యాపిటల్ అంటున్నాం. సేమ్ మళ్ళీ కార్లు, బిల్డింగ్లు, ల్యాండ్లు ఇవన్నీ కూడా టాంజిబుల్ క్యాపిటల్. విచ్ కెనాట్ బి సీన్, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇలా గుడ్ విల్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ ఇండివిజువల్ క్యాపిటల్, నీ కారు, నీ బండి ఇండివిజువల్ క్యాపిటల్. ఏపీఎస్ఆర్టీసీ బస్సు, ట్రైన్లు ఇవన్నీ సోషల్ క్యాపిటల్. నీ ఇంటి వెనకాల ఉన్న గార్డెన్ ఇండివిజువల్ క్యాపిటల్. జన్మభూమి పార్క్ సోషల్ క్యాపిటల్, రైట్? సో ఇవి ఇండివిజువల్ క్యాపిటల్ అండ్ సోషల్ క్యాపిటల్. సో ఇవి టైప్స్ ఆఫ్ క్యాపిటల్: ఫిక్స్డ్ క్యాపిటల్, సర్క్యులేటింగ్ క్యాపిటల్, రియల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, టాంజిబుల్, ఇంటాంజిబుల్, ఇండివిజువల్ క్యాపిటల్ అండ్ సోషల్ క్యాపిటల్. మీరు కూడా ఈ క్లాసిఫికేషన్ ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే రాశానో ఆ క్లాసిఫికేషన్ చూసుకోండి. మొత్తం 4 క్లాసిఫికేషన్స్, రైట్? నెక్స్ట్ సో ఇక్కడ వరకు చదవండి. క్యాపిటల్ ఫార్మేషన్, సరే క్యాపిటల్ ఫార్మేషన్ కూడా చెప్పేసుకుందాం. ఆగండి. So capital formation means sustained increase in stock of real capital in a country. Sustained increase, sustainable అంటే ఒక బ్యాలెన్స్డ్, అంటే నెక్స్ట్ తరానికి కూడా ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంచి, సో ఉన్న రిసోర్సెస్ అన్ని నువ్వు ఒక్కడే ఇప్పుడే వాడేస్తే తర్వాత ఇంకెవరికి ఏమీ ఉండదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సో సస్టైనబుల్ ఇంక్రీజ్, సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ద స్టాక్ ఆఫ్ రియల్ క్యాపిటల్ ఇన్ ఏ కంట్రీ. In other words, capital formation involves production of more capital goods like machines, tools, factories, transport equipment, electricity, etc., which are used for further production of goods. Right? So, అందుకే capital formation is also known as investment అని చెప్తున్నాడు. సరే చూద్దాం. Capital is equal to investment. ఇక్కడ నేను చెప్పే ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నారా? సింపుల్ గా మనకి అక్కడ ఉన్న పారాగ్రాఫ్ మొత్తం ఈజీగా గుర్తుంటుంది. సరేనా? ఒక ఇండివిజువల్
వాడికి శాలరీ ఒక 10,000, వాడి ఎక్స్పెండిచర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఒక 8,000. మిగిలింది ఏంటి నాన్న? మిగిలిన 2,000 ఏంటి? సేవింగ్స్. మిగిలిన 2,000 సేవింగ్స్, రైట్? సరే, ఇండివిజువల్ 2 వాడి శాలరీ 20,000. మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా డబుల్ అయిపోద్ది. 8,000 కాదు 16,000 అవుద్దా? ఇన్కమ్ తో సమానంగా ఎక్స్పెండిచర్ పెరుగుద్దా? పెరగదు సార్. పెరగకపోవచ్చు. సో మేబీ ఇక్కడ వీడు ఒక 12,000 ఖర్చు పెట్టచ్చు. వీడి సేవింగ్స్ ఎంత? 8,000. ఇండివిజువల్ 3 వాడి ఇన్కమ్ 1 lakh, ఎక్స్పెండిచర్ కూడా 80,000 అవుతుందా? మాక్సిమం ఎంత లావిష్ గా బతికినా 50,000 అనుకుందాం. సో సేవింగ్స్ ఒక 50,000, రైట్? సో అంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ సేవింగ్స్ పెరుగుతున్నాయా పెరగట్లేదా? శాలరీ అనేది ఇన్కమ్ పెరిగే కొద్దీ సేవింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? ఇన్కమ్ తో పాటు సమానంగా ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, కానీ ఇన్కమ్ తో పాటు సమానంగా పెరుగుతుందా? తక్కువ ప్రపోర్షన్ తో పెరుగుతుందా? సో ఇన్కమ్ డబుల్ అయింది. ఇన్కమ్ 100% పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా 100% పెరిగిందా? పెరగల. సో అందుకే అంటాం ఇన్కమ్ పెరుగుతున్నంతగా మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ పెరగదు అంటాం. సో ఇన్కమ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ కొంచెమే పెరుగుతుంది. సో కన్జంప్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఏం పెరుగుతుంది నాన్న? సేవింగ్స్ పెరుగుతాయి. కన్జంప్షన్ ఎప్పుడైతే తగ్గిందో సేవింగ్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో ఇన్కమ్ అండ్ సేవింగ్స్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇన్కమ్స్ పెరిగకపోతే సేవింగ్స్ పెరుగుతాయి. ఈ సేవింగ్స్ ఏమవుతాయి చెప్పండి? ఈ సేవింగ్స్ ఏం చేస్తారు చెప్పండి? ఇన్వెస్ట్ చేస్తాడు. ఐదర్ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటాడు, లేదా మ్యూచువల్ ఫండ్స్, లేదా ఇన్సూరెన్స్, లేదా ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు, రైట్? సో బ్యాంక్ ఏమో నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను వచ్చి డిపాజిట్ చేయమని చెప్పి నీ దగ్గర ఉన్న సేవింగ్స్ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడేమో నిన్ను భయపెట్టి నీ డబ్బుల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ నీకు ఆశ చూపించి తీసుకొస్తాడు. సో వీటన్నిటిని ఏం చేస్తాం? అల్టిమేట్ గా ఇన్వెస్ట్ చేస్తాం. సో బ్యాంక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన, బ్యాంక్స్ అయితే కనుక డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, పర్చేసింగ్ ఆఫ్ యూనిట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ అయితే కనుక ప్రీమియం, ఇవన్నీ కలెక్ట్ చేసి అవి ఏం చేస్తాయన్నా ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్ కి లెండింగ్ చేస్తాయి. కంపెనీస్ కి ఏం చేస్తాయి? లెండింగ్ చేస్తాయి. సో అల్టిమేట్ గా నీ సేవింగ్స్ ఏమయ్యాయి? ఇన్వెస్ట్మెంట్స్ అయ్యాయి. నీ సేవింగ్స్ కాస్త ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ అయ్యాయి, రైట్? అలా అని చెప్పి ఒకప్పుడు మనకి సేవింగ్ చేసుకునే అలవాటు ఉంది, కానీ బ్యాంకుల్లో కానీ వీటిలో ఏమీ వేయకుండా మంచాల కింద, తలపాగల్లో, వంటింట్లో, డబ్బాల్లో పెట్టుకున్నారు అనుకోండి, అవి ఇన్వెస్ట్మెంట్ అవుతాయా? సో అలాంటి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? సేవింగ్స్ చేసాం, కేజీలు బంగారం కొన్నారు, ఆర్నమెంట్స్, రైట్? వాటిని తీసుకెళ్లి లాకర్ లో పెట్టుకున్నారు, లేదా ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారు. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఆ సేవింగ్స్ వల్ల లేదు. ఎకానమీకి ఎటువంటి ఉపయోగం లేదు వాటి వల్ల, రైట్? సో ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి రావాల్సిన అవసరం వస్తాయని లేదు, కానీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మారాలి అంటే కనుక ఫైనాన్షియల్ సెక్టర్ డెవలప్ అయి ఉండాలి. బ్యాంక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టర్, ఇవన్నీ ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో, పబ్లిక్ లో ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగిందో, రైట్, జనరల్ గా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రపోర్షన్ పెరుగుతుంది. సో ఒకప్పటితో పోల్చుకుంటే బ్యాంకులో డబ్బులు దాచుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. సో
ఆ సేవింగ్స్ కాస్త ఇన్వెస్ట్మెంట్ లోకి మారాలి అంటే కనుక మనకి వెహికల్స్ లైక్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా కావాలి. సో ఈ సేవింగ్స్ కాస్త ఇన్వెస్ట్మెంట్స్ లోకి మారితే రైట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ నథింగ్ బట్ క్యాపిటల్ అవుతుంది. రైట్, సో క్యాపిటల్ ఫార్మేషన్ కనుక చూస్తే మనకి ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ ఫస్ట్ స్టెప్ నానా సేవింగ్స్. సేవింగ్స్ అనేది డెఫినెట్ గా ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్కమ్ పెరిగే కొద్దీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. సేవింగ్స్ పెరిగినంత మాత్రాన క్యాపిటల్ పెరుగుతుందని ఏం లేదు. సేవింగ్స్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసేటటువంటి ఫైనాన్షియల్ మెకానిజం కరెక్ట్ గా ఉండాలి. బ్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో అవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ మనకి క్యాపిటల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ రూపంలో అవుతుంది. రైట్, సో ఈ సేవింగ్స్ ని మొబిలైజ్ చేయడానికి బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్ ఏం చేస్తుంది? ఇన్వెస్ట్ చేస్తుంది. సో 3 స్టేజెస్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్: సేవింగ్స్, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. దీన్నే మనం ఇంకొక డయాగ్రామ్ రూపంలో కూడా చెప్పుకోవచ్చు అన్న. హౌస్ హోల్డ్స్, ఫర్మ్స్. హౌస్ హోల్డ్స్ ఫర్మ్ కి ఏమిస్తానన్నా? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ ఇవన్నీ ఇస్తే ఫర్మ్స్ కి ఇన్ రిటర్న్ ల్యాండ్ కి వేజెస్ ఇస్తుంది, ల్యాండ్ కి రెంట్ ఇస్తుంది, లేబర్ కి వేజెస్ ఇస్తుంది, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, ఎంటర్ప్రెన్యూర్ కి ప్రాఫిట్ ఆర్ డివిడెండ్ ఇస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ని యూజ్ చేసుకుని ఫర్మ్స్ ఏం తయారు చేస్తాయన్నా? గూడ్స్ తయారు చేస్తాయి. ఆ గూడ్స్ ఎవరికి వెళ్తాయి? హౌస్ హోల్డ్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఫర్మ్స్. రైట్, హౌస్ హోల్డ్స్ ఇన్ రిటర్న్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారు? ప్రైస్ పే చేస్తారు. రైట్, సో ఆ ప్రైస్ నుంచి మళ్ళీ లేబర్ కి కానీ ల్యాండ్ కి కానీ వీటన్నిటికీ ఇవ్వాల్సిన పేమెంట్స్ అని ఇచ్చేయంగా ఫర్మ్ దగ్గర ప్రాఫిట్స్ మిగులుతాయి నాన్న. సో ప్రాఫిట్స్ ఆర్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ మనకు ఒక రకమైన క్యాపిటలే. రైట్, సో ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో రిటైన్డ్ ఎర్నింగ్స్ అది కూడా మనకి క్యాపిటల్. రైట్, లేదు హౌస్ హోల్డ్స్ ఏం చేశారు? ఈ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ వీటిలో కొంత వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు, కొంత తింటున్నారు, రైట్, కొంత ట్రావెలింగ్ లేకపోతే టూర్స్ వేస్తున్నారు, రైట్, రిక్రియేషన్ టూర్స్ వేస్తున్నారు. సో అలా కొంత ఇన్కమ్ కన్జ్యూమ్ చేసుకోగా కొంత సేవింగ్స్ చేసుకుంటున్నారు. ఆ సేవింగ్స్ ఏం చేస్తున్నారు అన్న? ప్రైస్ పే చేయంగా కొంత సేవింగ్స్ ఉంటున్నాయి హౌస్ హోల్డ్స్ దగ్గర. వీటిని బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, రైట్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి ఫర్మ్స్ మళ్ళీ ఏం చేస్తున్నాయి? లెండ్ చేస్తున్నాయి. రైట్, సో క్యాపిటల్ ఫార్మేషన్ అనేది క్యాపిటల్ ఫార్మేషన్ బాగా ఉండాలి అంటే కనుక రెండు: ఒక కంట్రీలో మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఎక్కువ ఉండాలి, అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు పెట్టేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఫర్మ్స్ కి ప్రాఫిట్ రూపంలో ఎక్కువ రిటైన్ ఎర్నింగ్స్ మిగులుతాయి, క్యాపిటల్ అవైలబిలిటీ ఉంటుంది. రైట్, లైక్ యునైటెడ్ నేషన్స్ చూసుకున్నారు అనుకోండి, అక్కడ పాపులేషన్ ఎక్కువ, వాళ్ళ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఎక్కువ ఖర్చు పెడతారు. రేపటి గురించి ఆలోచించే తత్వం తక్కువ, సేవింగ్స్ కానీ ఇవి తక్కువ, ఎంత వస్తే అంత ఖర్చు పెడేస్తారు. సో అయినా సరే అది ఎందుకు వెల్తీ కంట్రీ అంటే వాళ్ళు ఖర్చు పెట్టడం ఎక్కువ కాబట్టి ఫర్మ్స్ కి ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ ఎక్కువ. ప్రాఫిట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి రిటర్న్ ఎర్నింగ్స్ ఎక్కువ. రిటర్న్ ఎర్నింగ్స్ అల్టిమేట్ గా అది మళ్ళీ క్యాపిటల్ అవుతుంది. సో ప్రొడక్షన్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఖర్చు పెడుతున్నారో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. డిమాండ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది. సప్లై ఎక్కువ ఉంటే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఐదర్ ఖర్చు పెట్టడం అనేది నేర్చుకోవాలి, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, లేదా సేవింగ్స్ చేయాలి కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అంటే బ్యాంక్స్ లో వాటిలో వేయాలి. అంతేగాని పరుపుల కింద, రైట్, లంక బిందెల్లో పెట్టుకుంటే వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. సో సేవింగ్ చేయడం మంచిదే, కానీ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి మారిస్తేనే ఎకానమీకి ఉపయోగం. రైట్, సో ఫర్మ్స్ కి క్యాపిటల్ అంటే మనకి క్యాపిటల్ ఫార్మేషన్ 3 స్టేజెస్. ఫస్ట్ ది సేవింగ్స్, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, మూడోది ఇన్వెస్ట్మెంట్స్.
ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా నాన్న? డౌట్స్ ఏమైనా ఉన్నాయో అడగండి ఒకసారి.